మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 5ను పరిశీలిద్దాం. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవరాజు దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి పాండవ సైన్యంలోని ముఖ్యమైన యోధుల గురించి భయంతో వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఆ జాబితాను కొనసాగిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, పాండవ పక్షాన పరాక్రమవంతులైన ధృష్టకేతువు, చేకితానుడు మరియు మహాశక్తిమంతుడైన కాశీరాజు ఉన్నారు. వారితో పాటు పురుజిత్తు, కుంతిభోజుడు, ఇంకా మానవులలో శ్రేష్ఠుడైన సైభ్యుడు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. దుర్యోధనుడు శత్రు సైన్యంలోని ప్రతి యోధుడిని పేరుపేరున గుర్తించడం అతనిలోని ఆందోళనను, భయాన్ని తెలియజేస్తుంది. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, ఈ సమయంలో శ్రీకృష్ణుడు మౌనంగా అర్జునుడికి సారథిగా ఉన్నాడు. ఆయన ఇంకా తన బోధనను ప్రారంభించలేదు, కాని ఆయన అంతా గమనిస్తున్నాడు. దుర్యోధనుడి మాటలలోని భయాన్ని, అర్జునుడి మనసులోని సంఘర్షణను ఆయన అర్థం చేసుకుంటున్నాడు. కొన్నిసార్లు మౌనంగా ఉండి పరిస్థితిని గమనించడం ద్వారానే సరైన మార్గాన్ని చూపగలమని కృష్ణుడు సూచిస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఒక కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు దుర్యోధనుడిలా కేవలం సమస్యల జాబితాను చూసి భయపడకూడదు. మన ముందున్న సవాళ్లను అంచనా వేయడం అవసరమే, కాని వాటిని చూసి నిరుత్సాహపడకుండా మన కర్తవ్యంపై, మన సామర్థ్యంపై నమ్మకముంచాలి. భయం మనల్ని బలహీనపరుస్తుంది, కాని ధర్మం మనకు బలాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.